హలో గైస్, వెల్కమ్ టు అవిస్ టేస్టీ టాక్. టుడే మీ ముందుకి హోమ్ మేడ్ పలావ్ విత్ బాయిల్డ్ ఎగ్ ఫ్రైతో వచ్చేసి చెక్క లవంగాన్ని రోట్లో వేసి దంచేద్దాం. అల్లం కూడా దంచేద్దాం. వెల్లుల్లిని కూడా దంచేద్దాం. ఎండుమిర్చి, వెల్లుల్లి, ధనియాల పొడి, చెక్క, లవంగం, అల్లం మొత్తం ఒక ప్లేట్లో తీసుకో. ఒక టమాటో, 2 ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, 3 పచ్చిమిర్చి. ఈలోపు 5 ఎగ్స్ని బాయిల్ చేసుకుందాం. ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక 1 టేబుల్ స్పూన్ నెయ్యి కరిగి ఆయిల్లో కలిసాక మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ని కూడా వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి వేగాక మనం రెడీ చేసుకున్న మసాలా అంతా వేసి వాటిలో ప్రాపర్గా మిక్స్ అయ్యేలా అన్నీ వేసి లో ఫ్లేమ్లో కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. మసాలా లైట్గా వేగాక పుదీనా, కొత్తిమీర, టమాటో వేసి లో ఫ్లేమ్లో వాటన్నిటిలో కలిసేలాగా వేయించుకోవాలి. రైస్ను కూడా కడిగి పక్కన పెట్టుకోవాలి. 5 మినిట్స్ లో ఫ్లేమ్లో మూత పెట్టి ఉంచాక ఒకసారి తీసి మళ్ళీ అడుగు మాడకుండా తిప్పుకుంటూ ఉండాలి. టమాటో ఆ మసాలాలో వేగే వరకు వేయిస్తూనే ఉండాలి. మొత్తం అంతా ఫ్రై అయ్యాక దానిలో మనం ఎంత గ్లాస్ అయితే రైస్ తీసుకుంటున్నామో ఆ గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. బాస్మతి రైస్ అయితే 1 గ్లాసుకి 1.5 గ్లాస్ వాటర్ మాత్రమే తీసుకోవాలి. కసూరి మేతిని కూడా యాడ్ చేసుకున్నాం. బిర్యానీ ఆకును కూడా యాడ్ చేసుకున్నాం. టేస్టీ సాల్ట్ను కూడా యాడ్ చేసుకున్నాం. మరాఠీ మొగ్గ, స్టార్ పువ్వును కూడా యాడ్ చేసుకున్నాం. వాటర్ అంతా హీట్ ఎక్కాక మొత్తం మసాలా ఫ్లేవర్ అంతా పట్టాక దాని మనం క్లీన్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. ఆ రైస్ అంతా మసాలా ఫ్లేవర్ పట్టేలాగా చిన్నగా తిప్పుతూనే ఉండాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి దాన్ని ఎలా ఉందో ఒకసారి తీసి అడుగు మాడకుండా కదిలిస్తూ ఉండాలి. దానిలో ఉన్న వాటర్ అంతా ఇంకే వరకు లో ఫ్లేమ్లో మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం. బాయిల్డ్ ఎగ్ ఫ్రైకి ఇంకో కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకొని ఉంచాలి. అవి ఫ్రై అయ్యాక ఆనియన్స్ కూడా వేసి వేయించుకోవాలి. బాయిల్ చేసుకున్న ఎగ్స్కి పైన షెల్ అంతా తీసేసి క్లీన్ చేయాలి. ఆ ఎగ్స్కి ఆయిల్ లోపల పోయేలాగా ఫోక్తో హోల్స్ పెట్టుకోవాలి లైట్గా. ఆనియన్స్ ఫ్రై అయ్యి రెడ్డిష్గా వచ్చాక దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం రెడీ చేసుకున్న మసాలా మొత్తం దాంట్లో వేసి యాడ్ చేసుకోవాలి. కర్రీస్ని కూడా వేసి ఒక 10 రెబ్బలు ఫ్రై చేసుకోవాలి. చిన్న పీసెస్గా కట్ చేసుకున్న ఒక టమోటాను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి.
టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి ఉంచేయాలి. మళ్ళీ తీసి దాన్ని అడుగు మాడకుండా తిప్పుకుంటూ ఉండాలి. దించే ఒక 5 మినిట్స్ ముందు 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కొబ్బరి కారం కూడా యాడ్ చేసుకోవాలి. అది మొత్తం ఫ్రై అయ్యాక బాయిల్డ్ ఎగ్స్ వేసి వాటిలో లో ఫ్లేమ్లో ఉంచి లైట్గా ఫ్రై చేస్తూ ఉండాలి. హోమ్ మేడ్ పలావ్ విత్ బాయిల్డ్ ఎగ్ ఫ్రై రెడీ.